పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఆర్మీ కంట్రోల్లో ఉంది. అసలు ఏం జరుగుతుంది? పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఏప్రిల్లో ఉన్న నేపథ్యంలో మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా దాదాపు పశ్చిమ బెంగాల్లో 60 లక్షల డూప్లికేటు నకిలీ ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే నిన్న వాళ్ళందరూ కోపంతో ఆక్రోషంతో ఏం చేశారంటే ఒక చిన్న బాలుడు కూడా దాదాపు 9 గంటల పాటు ఈ ఘటన ఓట్ల రూపంలో ఎట్లా రిఫ్లెక్ట్ కాబోతుంది అనేది వేచి చూడాలి. వెల్కమ్ టు పల్లవి టీవీ. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఆర్మీ కంట్రోల్లో ఉంది. ఎన్ఐఏ అధికారులు పశ్చిమ బెంగాల్లో దిగడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. అసలు ఏం జరుగుతుంది? పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్లో ఈ ఉద్రిక్తతలు ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. చాలా స్పష్టంగా షార్ట్కట్లో చెప్తాను, ఈజీగా అర్థం చేసుకోండి. సో విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో నిజమైన ఓటర్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలనేది ఎలక్షన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం. దాని ప్రకారమే ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తూ ఉంది ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో. సో 2 విడతలు అయిపోయింది. ఇప్పుడు 3వ విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్ అట్లాగే తెలుగు రాష్ట్రాలు ఇంకొన్ని రాష్ట్రాలు కూడా నడుస్తూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఏప్రిల్లో ఉన్న నేపథ్యంలో డిసెంబర్ నుంచే ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అక్కడ డిసెంబర్లో స్టార్ట్ అయింది, జనవరిలో ముసాయిదా రిలీజ్ చేశారు, ఫిబ్రవరిలో అభ్యంతరాలు స్వీకరించారు, మార్చిలో ఫైనల్ ఎలక్ట్రల్ రోలు రిలీజ్ అయింది. సో ఈ మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా దాదాపు పశ్చిమ బెంగాల్లో 60 లక్షల డూప్లికేటు నకిలీ ఫేక్ ఓట్లను తొలగించారు అధికారులు. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అంటే తొలగించిన ఓట్లలో మా ముస్లింలే ఎక్కువ ఉన్నాయి అని ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అనేక సార్లు అభ్యంతరాలు చెప్తా వస్తూ ఉన్నారు. అసలు ఏంటంటే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ రోహింగ్యాలకు ఇతర దేశస్తులకు అదొక గేట్వేగా ఉంది. వాళ్ళంతా అనధికారికంగా వలస వచ్చి పశ్చిమ బెంగాల్లో స్థిరపడతా ఉన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం వాళ్ళకు కూడా అన్ని ఆధార్ కార్డులు అట్లాగే రేషన్ కార్డులు ఓటు హక్కు ఇవన్నీ కల్పిస్తూ ఉన్నది. నిజంగా వాళ్ళెవరికి ఓటేసే హక్కు లేదు అనేది ఎస్ఐఆర్ ప్రక్రియలో స్పష్టంగా తెలిసిపోయింది. అందుకే దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించారు. సో ఓట్ల తొలగించడం తమకు పశ్చిమ బెంగాల్లో తమ ఓట్లను తొలగించుకోవడం జీర్ణించుకోలేని బంగ్లాదేశ్ రోహింగ్యాలు అనధికారికంగా ఉంటున్నటువంటి ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే నిన్న బుధవారం ఏం జరిగిందంటే మాల్దా డిస్టిక్ ఉంటుంది ఒకటి. మాల్దా డిస్టిక్ కాలియా చౌక్ ప్రాంతంలో మోతబరి పోలీస్ స్టేషన్ పరిధి, మోతబరి పిఎస్. ఓకే, మాల్దా డిస్టిక్ ఇట్లాగే కాలియా చౌక్ అనే ప్రాంతంలో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ ఉంది. ఆ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్లో దాదాపు 7 జ్యుడిషియల్ ఆఫీసర్లు అంటే దాదాపు జడ్జిలు 7 జ్యుడిషియల్ ఆఫీసర్లు ఎస్ఐఆర్ ఫైనల్ ఎలక్ట్రల్ రూల్స్ ఉంటుంది కదా దాన్ని పరిశీలిస్తున్నారు. సో దాదాపు 3.5 గంటల ప్రాంతంలో వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. ఆ ఆఫీసులోనే బంధించారు. ఎవరు బంధించారు అంటే అల్లరి మూకలు, ఈ మైనార్టీకి సంబంధించి కావచ్చు, అట్లాగే బంగ్లాదేశ్ రోహింగ్యాల ప్రమేయం ఉన్న వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా ఎవరైతే ఎస్ఐఆర్లో భాగంగా వాళ్ళ నకిలీ ఓటు రద్దయిందో, వాళ్ళ ఫేక్ ఓటు రద్దయిందో వాళ్ళందరూ కోపంతో ఆక్రోషంతో ఏం చేశారంటే ఈ 7 మంది జ్యుడిషియల్ ఆఫీసర్లను అట్లాగే ఒక చిన్న బాబు కూడా 3 మహిళలు ఉన్నారు. ఇందులో 7 మందిలో 3 మహిళలు ఉన్నారు. 3 మహిళలతో పాటు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఒక చిన్న బాలుడు కూడా దాదాపు 9 గంటల పాటు 3:30 నుంచి మొదలు పెడితే అర్ధరాత్రి వరకు వాళ్ళు కనీసం మంచినీళ్ళు ఫుడ్ పెట్టకుండా ఆఫీస్లో నిర్బంధించారు. ఎందుకు వాడు ఆ ఆఫీస్లో చిక్కుకుపోయింది 9 గంటలుగా ఫుడ్ తాగునీరు లేకుండా ఒక చిన్న బాబు కూడా అక్కడ ఆకడితో అలమటిస్తున్న పరిస్థితిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంగంలోకి దిగి ఇద్దరిని గ్రూప్ కాల్లోకి తీసుకోండు. ఎవరెవరిని? పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డీజీపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సిఎస్ చీఫ్ సెక్రటరీ ఉంటుంది కదా, వీళ్ళిద్దరిని గ్రూప్ కాల్లోకి తీసుకొని మీరు వెంటనే ఇప్పుడు నా ఆఫీస్కి రండి అని వాళ్ళిద్దరిని చెప్తే వాళ్ళిద్దరు వచ్చేసారు. వచ్చేసిన వెంటనే వాళ్ళకు ఏంటి పరిస్థితి, ఏంది, వాళ్ళు ఎందుకు ఇంతసేపు మీరు పట్టించుకోవట్లేదని గట్టిగా వాళ్ళకు వార్నింగ్ ఇస్తే అప్పుడు స్పందించారు. అప్పుడు కూడా కేంద్ర బలగాలు ఏవైతే ఉంటాయో అయితే రాష్ట్రంలో ఇప్పుడు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 సో ఈ 2 దశల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం
డిప్లాయ్ అయినటువంటి కేంద్ర బలగాలు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ సాయంతో పోలీసులు వాళ్ళను అల్లరి మూకలను చెదరగొట్టి జ్యుడిషియల్ ఆఫీసర్లను అక్కడి నుంచి రక్షించడం జరిగింది. వాళ్ళని తీసుకెళ్తుంటే కూడా ఆ రాళ్లతోని, ఇటుక పిల్లలతోని వాళ్ళ మీద దాడి జరిగింది. జ్యుడిషియల్ ఆఫీసర్లకే రక్షణ లేదు ఈ దేశంలో అంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్స్ ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే ఇగో తీసుకొని పోతుంటే కూడా ఎట్లా దాడి చేస్తారో చూడండి ఒకసారి. వెంటపడి మరి తరుముతున్న పరిస్థితి. వాళ్ళంతా జ్యుడిషియల్ ఆఫీసర్లు, దొంగలు కాదు, ఈ దేశంలో బందిపోట్లు కాదు, తీవ్రవాదులు కాదు, అట్లాగే హత్యలకు పాల్పడినటువంటి దురాఘాతాలు చేసిన నాయకులు కాదు, దురాఘాతాలు చేసిన చీటర్స్ కాదు. సో ఎస్ఐఆర్లో తమ ఫేక్ ఓటు రద్దయిన కారణంగా వచ్చిన ఆక్రోశం నుంచి తీవ్రవాదులుగా తయారైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా. సో దీనికి సంబంధించి ఈ హైకోర్టు పశ్చిమ బెంగాల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు కూడా ఒక లేఖ రాశారు. లేఖ రాసిన వెంటనే సిజేఐ కూడా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా లైన్లోకి వచ్చారు. ఈ నిన్న జరిగినటువంటి విచారణలో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని, పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీని, డీజీపీని, ఆ జిల్లా కలెక్టర్ను, ఇంత జరిగినా కానీ అర్ధరాత్రి వరకు కూడా, మధ్యాహ్నం 3:30 నుంచి అర్ధరాత్రి వరకు కూడా మీరు కలెక్టర్గా కనీసం ఆ సిచ్యువేషన్ మీరు టేకప్ చేయకుండా, ఆ సిచ్యువేషన్ మీరు సూపర్వైజ్ చేయకుండా ఏం చేస్తున్నారని కలెక్టర్ని కూడా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఈ ఇష్యూను వీలైనంత తొందరగా సిబిఐ లేదా ఎన్ఐఏతోని దీనిలో విచారణ జరిపించాలని ఆదేశించింది. ఎన్ఐఏ అధికారులు అక్కడికి వచ్చేశారు, మనం చూడొచ్చు. ఎన్ఐఏ ఆఫీసర్లు ఈ ఇష్యూను టేకప్ చేశారు. ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఎవరి పాత్ర ఏంది, ఎందుకు జ్యుడిషియల్ ఆఫీసర్లను నిర్బంధించిన పరిస్థితి అంటూ వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, సో ఈ 60 లక్షల ఓట్లు ఏదైతే నకిలీ ఓట్లు ఎస్ఐఆర్లో భాగంగా తొలగించారో, దీనికి సంబంధించి ఎవరైతే వాళ్ళ నకిలీ ఓటు పోయిందనే బాధలో ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. ఈ ఇష్యూ మీద మమతా బెనర్జీ కూడా స్పందించింది. మమతా బెనర్జీ ఏం స్పందించిందంటే, ఇది కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తుంది, రాష్ట్రంలో లబ్ధి పొందడానికి కుట్ర చేస్తుంది. అందులో భాగంగానే ఇది ఏదైతే ఈ ఘటన ఉందో మోతబారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనకు పాల్పడింది. అసలు నిజంగా ఆడ ఘటన జరుగుతున్న విషయం ఆ అధికారులు ఎవరు నాకు చెప్పలేదు, చెప్పుంటే ఇట్లాంటిది కాకపోయేది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మొత్తం పశ్చిమ బెంగాల్ పరువు తీసింది, ఇది బీజేపీ చేసిన కుట్ర అంటూ మమతా బెనర్జీ స్పందించింది. దీనికి సంబంధించి ఇది ఇష్యూ అయితే ఇందులో కీలకంగా మాస్టర్ మైండ్గా ఉన్న వ్యక్తి ఒకరున్నారు. ఇతనే ఆ వ్యక్తి మౌలానా షాజహాద్ అలీ. ఈ వ్యక్తే దీని వెనుక మాస్టర్ మైండ్గా ఉండి ఇదంతా నడిపించినట్లుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇతనితో పాటు దాదాపు 18 మందిని అరెస్ట్ చేశారు. 18 మందిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించి విచారణ జరుగుతున్న పరిస్థితి. ఎవరైతే 18 మందిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లే క్రమంలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే నకిలీ ఓట్లలో భాగంగా వాళ్ళు ఓటు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆ వెహికల్ అడ్డం పడుకొని నానా యాగి చేసి మొత్తం రచ్చ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి మాల్డా జిల్లాలో జరిగినటువంటి ఘటన ఎన్నికల ముందు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు ఒక ఆందోళనకరమైన కలవరపాటు గురిచేసే అంశంగా మిగిలిపోయింది. దీనికి సంబంధించి ఈ ఘటన ఓట్ల రూపంలో ఎట్లా రిఫ్లెక్ట్ కాబోతుంది అనేది వేచి చూడాలి. మొత్తానికైతే ఈ అంశాన్ని, ఈ ఇష్యూని ఎన్ఐఏ టేకప్ చేసింది. ఎన్ఐఏలో మళ్ళీ దీని బాధ్యులు ఎవరో, దీని వెనుక కుట్ర ఎట్లా జరిగింది అనే దాని మీద వివరాలు ఆరాదీసే అవకాశం ఉంది. అయితే దీని మీద కేంద్రం అయితే, సుప్రీంకోర్టు అయితే దీని మీద చాలా సీరియస్గా మానిటరింగ్ చేస్తూ ఉంది. ఎన్ఐఏ ఇచ్చే అప్డేటు, ఎన్ఐఏ ఇచ్చే రిపోర్ట్ కోసం సుప్రీంకోర్టు చూస్తూ ఉన్నది. ఎందుకంటే జ్యుడిషియల్ అధికారులను ఇట్లా నిర్బంధించడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ కార్ల మీద ఇటుకలు, కర్రలతో దాడి చేయడం, ఇది న్యాయ వ్యవస్థకు అవమానకరంగా చూడాల్సిన పరిస్థితి. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఇందులో వాళ్ళు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఏమిటో ఫాలోఅప్లో చూద్దాం. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.